ఓకే. నేను చాట్ బాక్స్లో ఒకటి షీట్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. చూడండి. సో ఈరోజు మనము ఏపీపీ కాన్ఫిగరేషన్ చేస్తున్నామండి. దీన్ని ఏమంటారంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. సో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే యాక్చువల్గా చూడండి, మనము వెండార్ ఇన్వాయిసెస్ క్రియేట్ చేసాం. వెండార్ ఇన్వాయిసెస్ అన్ని కూడా మాన్యువల్గా క్రియేట్ చేస్తాం. సో ఏపీపీ రన్ చేయడం ద్వారా 1000 ఇన్వాయిసెస్ ఉన్నా కూడా 1000 ఇన్వాయిసెస్ ఉన్నా కూడా ఏపీపీ రన్ చేయడం ద్వారా క్లియర్ చేయొచ్చు అనమాట. అందువల్ల దీన్ని ఏమంటారంటే ఏపీపీని బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ, బ్యాక్ బోన్ ఆఫ్ ఎస్ఏపీ అంటారు. థౌజండ్స్ ఆఫ్ ఇన్వాయిసెస్ మాన్యువల్గా చేయాల్సిన అవసరం లేదు. ఏపీపీ ఉపయోగించేసి క్లియర్ చేయొచ్చు. థౌజండ్స్ ఆఫ్ ఇన్వాయిసెస్, ఒక 1000 ఇన్వాయిసెస్ ఉన్నాయి. మాన్యువల్గా క్లియర్ చేయాలంటే చాలా టైం తీసుకోవచ్చు. సో ఏపీపీని ఉపయోగించి ఆ ఇన్వాయిసెస్ అన్ని కూడా క్లియర్ చేయొచ్చు ఏపీపీ రన్ చేయడం ద్వారా. సో దీన్ని ఏమంటారంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారండి. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. సో ఏపీపీలో 2 టైప్ ఆఫ్ ది రన్స్ ఉంటాయి, ప్రపోజల్ రన్ అండ్ పేమెంట్ రన్. ప్రపోజల్ రన్ అండ్ పేమెంట్ రన్. ప్రపోజల్ రన్ ఏం చేస్తుంది, ఇట్ విల్ పిక్ ది డ్యూస్ అండ్ ఓవర్ డ్యూస్ అనమాట. డ్యూస్ పిక్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఓవర్ డ్యూస్ కూడా ప్రపోజల్ రన్ అనేది పిక్ చేస్తుంది. అలాగే పేమెంట్ రన్ ఆల్ టైప్ ఆఫ్ ఇన్వాయిసెస్ అన్ని కూడా క్లియర్ చేస్తుంది అనమాట. సో ఈ 2 టైప్ ఆఫ్ రన్స్ అనేవి మేజర్గా ఉంటాయి. ప్రపోజల్ రన్, పేమెంట్ రన్ అంటే అన్ని ఇంక్లూడ్ అవుతాయి, బట్ ఐడియా కోసం చెప్తున్నాను. సో ఏపీపీని ఉపయోగించి మనం ఏం చేయొచ్చు, నంబర్ ఆఫ్ ఇన్వాయిసెస్, ఒక కస్టమర్ కాదండి, ఒక కస్టమర్ కాదు, ఒక వెండర్ కాదు. సో ఒక 1000 ఇన్వాయిసెస్ ఉన్నాయి, కస్టమర్ కూడా రన్ చేయొచ్చు ఏపీపీ అనేది. వెండర్స్ కి చేస్తారు, యాజ్ వెల్ యాజ్ కస్టమర్స్ కూడా చేయొచ్చు అనమాట. 1000 ఇన్వాయిసెస్ ఉన్నాయి, మాన్యువల్గా క్లియర్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. సో ఏపీపీ రన్ చేయడం ద్వారా మనము ఈ ఇన్వాయిసెస్ అన్ని కూడా క్లియర్ చేయొచ్చు. దీన్ని ఏపీపీ అంటారు, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారండి. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎస్ఏపీలో. అలాగే కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏముంటాయి, కాన్ఫిగరేషన్ స్టెప్స్ చూడండి. ఏపీపీని బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ అంటారు, బ్యాక్ బోన్ ఆఫ్ ఎస్ఏపీ అంటారు. ఏపీపీ ఏం చేస్తుంది, ప్రపోజల్ రన్, పేమెంట్ రన్ 2 టైప్స్ ఆఫ్ రన్స్ ని పిక్ చేస్తుంది. మనం హగ్ వాల్యూమ్ ఆఫ్ ది ఇన్వాయిసెస్, థౌజండ్స్ ఆఫ్ ఇన్వాయిసెస్ వీ కెన్ క్లియర్ విత్ ది ఏపీపీ రన్. సో ఏపీపీ రన్ కాన్ఫిగరేషన్స్ ఏమేమి చేస్తాము, టోటల్ గా ఇక్కడ కనిపిస్తున్న 6 స్టెప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్ క్రియేషన్. ఈ 6 స్టెప్స్ అనేవి మ్యాండేటరీగా ఉంటాయి. ఇక్కడ మీకు ఏమైతే కనిపిస్తుందో ఈ షీట్ లో ఇవన్నీ కూడా మీకు మైండ్ లో ఉండాలి. ఇంటర్వ్యూలో మ్యాండేటరీగా ఏపీపీ గురించి అడిగితే ఇది చెప్పాలి మీరు. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్. ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్నమాట. ఇవన్నీ మ్యాండేటరీగా గుర్తుండాలి. ఏపీపీ అంటే ఏంటి, బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ అంటారు, బ్యాక్ బోన్ ఆఫ్ ఎస్ఏపీ అని చెప్తారు. మనం ప్రపోజల్ రన్ అండ్ పేమెంట్ రన్ 2 టైప్స్ ఆఫ్ రన్స్ ని చేయొచ్చు అనమాట. ప్రపోజల్ రన్ లో ఆల్ టైప్ ఆఫ్ ఇన్వాయిసెస్, డ్యూస్ అండ్ ఓవర్ డ్యూస్ అన్ని కూడా పిక్ అవుతాయి. పేమెంట్ రన్ లో ఆల్ టైప్ ఆఫ్ ఇన్వాయిసెస్ అనేవి పిక్ అవుతాయి. ఏపీపీ అనేది వెండార్ కి అప్లికబుల్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ కస్టమర్స్ కూడా చేయొచ్చు. బట్ వెండార్ కి మేజర్ గా యూజ్ చేస్తారు, కస్టమర్స్ కూడా చేయొచ్చు అన్నమాట. ఓకే, కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇవన్నీ కూడా ఎస్ఏపీ లాంచ్ చేయండి. పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, పాత్ కూడా నేను చూపిస్తాను. ఓకే, సో పాత్ ద్వారా వెళ్తున్నాం. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ. Account receivable and account payable.
account receivable and account payable, business transaction, business transaction తర్వాత outgoing payments పైన ఉంది outgoing, 1 minute, outgoing payments ఉంది కదా, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ లోనే ఉంటుంది చూడండి. outgoing payments లోకి వచ్చారు. outgoing payments తర్వాత automatic outgoing payments లోకి వెళ్ళారు. నెక్స్ట్ పేమెంట్ మెథడ్, బ్యాంక్ చూసారు, అది బ్యాంక్ సెలెక్షన్ ఫర్ అని ఉన్నది. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి చూసారా, ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఎక్కడికి వెళ్ళిపోయింది, అది కింద వెళ్ళిపోయిందా, ఇంకా డౌన్ చూడండి, ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా స్టెప్స్ అన్నమాట. వీటికి డిఫరెంట్ టీ కోడ్స్ ఉన్నాయి, బట్ FBZP ద్వారా కూడా చేయొచ్చు. ఓకే, ఇది పాత్ అన్నమాట. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఫర్ కంపెనీ, కంట్రీ ఫర్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ కూడా APPకి సంబంధించిన పాత్ ద్వారా వెళ్ళడానికి చేయొచ్చు. లేదంటే FBZP ద్వారా కూడా వెళ్ళొచ్చు. వెళ్ళండి FBZP. ఇక్కడ చూసారా ఏమున్నాయి, ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్స్. ఇవి నేను చెప్పాను మీకు, టోటల్ గా 6 స్టెప్స్ ఉంటాయండి అని చెప్పాను. ఇవన్నీ కనిపిస్తుంది. FBZP ద్వారా ఇవన్నీ చేసేయచ్చు. ఓకే, వెళ్ళండి ఆల్ కంపెనీ కోడ్స్ లోకి వెళ్ళండి. ఆల్ కంపెనీ కోడ్స్, నివెంట్రీస్ వెళ్తున్నాం. ఓకే, కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్ అడుగుతుంది కదా, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. క్యాపిటల్ యూజ్ చేయండి. మీ కంపెనీ కోడ్ ఇచ్చేసారు. నెక్స్ట్ సెండింగ్ కంపెనీ కోడ్, పేయింగ్ కంపెనీ కోడ్ ఉంది. సో మనది ఏంటి, పేయింగ్ కంపెనీ కోడ్, మన కంపెనీ ద్వారా పేమెంట్ చేస్తున్నాం. సెండింగ్ కంపెనీ కోడ్ అంటే ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ యూజ్ చేస్తాము, మీకు తర్వాత చెప్తాను, రేపు క్లాస్ లో చెప్తాను. పేయింగ్ కంపెనీ కోడ్ లోకి, పేయింగ్ కంపెనీ కోడ్ దగ్గర మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. అంటే మీ కంపెనీ కోడ్ ఏదైతే తీసుకుంటున్నామో అదే పేయింగ్ కంపెనీ కోడ్. మీ కంపెనీ కోడ్ ద్వారానే కదా మీరు పేమెంట్ చేసేది. సో మన కంపెనీ కోడ్ తీసుకోవాలి. మన కంపెనీ కోడ్నే పేయింగ్ కంపెనీ కోడ్ అంటారు. నెక్స్ట్ లాస్ట్ చూడండి, అవుట్ గోయింగ్ పేమెంట్ విత్ క్యాష్ డిస్కౌంట్ ఫ్రమ్ అన్నాడు. సో అంటే క్యాష్ డిస్కౌంట్ ఎంత అలౌ చేస్తారు APP ద్వారా. ఎగ్జాంపుల్ 5 ఇస్తున్నాం, 5%. ఓకే, నెక్స్ట్ కిందకి రండి, వెండర్ అండ్ కస్టమర్ కనిపిస్తున్నారు చూడండి. అంటే ఏంటిది, APP అనేది వెండర్ కి అప్లికబుల్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ కస్టమర్ కూడా అప్లికబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ ఇక్కడ చూడండి, యాక్చువల్గా మనం ఏ తీసుకున్నాం. ఏ అంటే కే అంటే వెండర్ కదా, ఏ అంటే ఏముంది, డౌన్ పేమెంట్ ఆన్ కరెంట్ అసెట్. తర్వాత F చూడండి, F అంటే మీనింగ్ ఏంటి, డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. తర్వాత P చూడండి, P పేమెంట్ రిక్వెస్ట్. ఓకే, ఇవి తీసుకుందాము, క్లోజ్ చేసేయండి. AFP ఇవ్వండి. ఇక్కడ సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, క్లోజ్ చేసేసి మాన్యువల్ గా టైప్ చేయండి. AFP. ఏ అంటే ఏంటో తెలుసు, F అంటే ఏంటో తెలుసు మీకు, P అంటే ఏంటో తెలుసు. అలాగే కస్టమర్ కూడా AFP ఇవ్వండి. ఓకే, ఎంటర్, సేవ్ చేయండి. కంటిన్యూ. ఓకే, సో మనం ఫస్ట్ కాన్ఫిగరేషన్ అనేది కంప్లీట్ చేసాం. బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్, వెయిట్. సో ఆల్ కంపెనీ కోడ్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ వన్ ఏముంది, పేయింగ్ కంపెనీ కోడ్స్. డబుల్ క్లిక్ చేయండి. నివెంట్రీస్. పేయింగ్ కంపెనీ కోడ్ అంటే ఏంటి, మన కంపెనీ కోడే, మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో దాన్నే పేయింగ్ కంపెనీ కోడ్ అంటారు. ఇవ్వండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. తర్వాత మాక్సిమం అమౌంట్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్, మాక్సిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్.
అంటే ఏపీపీ ద్వారా మనం మినిమం ఎంత చేస్తాం అనేది అనమాట. 100 రూపీస్ ఇద్దాం ఎగ్జాంపుల్. 100 మినిమం అమౌంట్ 100 రూపీస్, మాక్సిమం అమౌంట్ కూడా అంటే మినిమం అమౌంట్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్ ఏపీపీ ద్వారా 100 రూపీస్ మినిమం తీసుకుంటున్నాం. అలాగే మినిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ అంటే వెండార్స్ పే చేస్తాం. ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది? 99 రూపీస్ ఉందనుకోండి, ఏపీపీ ద్వారా పేమెంట్ రన్ అవ్వదు అనమాట. ఓకే, సో దాని పర్పస్. నెక్స్ట్ ఫార్మ్స్ పైన క్లిక్ చేయండి. ఫార్మ్స్ లాస్ట్ లో చూడండి, లాస్ట్ లో అక్కడ వెళ్ళండి. స్క్రిప్ట్ అని చూసారా? ఎస్ఏపి స్క్రిప్ట్ అని ఉంది. డ్రాప్ డౌన్ చేయొద్దండి. అక్కడ రైట్ సైడ్ బాక్స్ లో నేను చెప్తాను, టైప్ చేయండి. F110 స్క్రిప్ట్ తర్వాత F110 అండర్స్కోర్ D అండర్స్కోర్ D ఫర్ ఢిల్లీ, T కాదండి, D తీసేయండి. F110 అండర్స్కోర్ D అండి, D అండర్స్కోర్ AVIS, V ఫర్ విక్టరీ, AVIS. F110 అండర్స్కోర్ D అండర్స్కోర్ AVIS. నెక్స్ట్ F110 అండర్స్కోర్ EDI అండర్స్కోర్ F110 ఇవ్వండి. మీరు రాంగ్ ఇస్తున్నారు. F110 అండర్స్కోర్ EDI అండర్స్కోర్ ఒకటే వాళ్ళ అండర్స్కోర్ 2 ఇచ్చారు మీరు, అవ్వదు. EDI అండర్స్కోర్ 01. ఓకే, చూడండి. F110 అండర్స్కోర్ D అండర్స్కోర్ AVIS ఫస్ట్ వన్. నెక్స్ట్ F110 అండర్స్కోర్ EDI అండర్స్కోర్ 01. వీటిని స్క్రిప్ట్ ఫార్మ్స్ అంటారు. ఇవి ఏంటంటే మీకు నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను మీకు. ఓకేనా? సేవ్ చేసేయండి. సేవ్, కంటిన్యూ. ఓకే, డేటా వాస్ సేవ్. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళిపోండి. అగైన్ బ్యాక్. పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ క్లిక్ చేయండి, థర్డ్ వన్. సో పేమెంట్ మెథడ్ తీసుకుంటున్నాం. పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ పొజిషన్కి వెళ్ళండి. IM తీసుకోండి. ఇండియా కదా మంది, కంటిన్యూ చేయండి. సి చూసారా? సి అంటే ఏంటి? సి సెలెక్ట్ చేసుకోండి. సి సెలెక్ట్ చేయండి. చెక్ అన్నమాట. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ పేమెంట్ మెథడ్ తీసుకుంటున్నాం. సి అంటే ఏంటి? చెక్ అన్నమాట. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి అక్కడ. అవుట్ గోయింగ్ పేమెంట్ చెక్, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. XI తీసేయండి. XIA0 రిమూవ్ చేసేయండి. అక్కడ లాస్ట్ లో మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. లేదంటే చెక్ అనేది మీరు చేంజ్ చేయకుండా కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇవ్వచ్చు, నో ఇష్యూ. ఓకే, ఎనీవే నో ఇష్యూ. నెక్స్ట్ చూడండి. సో అవుట్ గోయింగ్ పేమెంట్, ఇన్కమింగ్ పేమెంట్ ఉంది దాని కింద. అంటే ఏం చేయొచ్చు మీరు ఇక్కడ? ఇది అవుట్ గోయింగ్ పేమెంట్, వెండర్కి అవుట్ గోయింగ్ పేమెంట్ చేస్తాం. కస్టమర్ అయితే ఇన్కమింగ్ పేమెంట్ తీసుకోవాలి. అవుట్ గోయింగ్ పేమెంట్ అండ్ ఇన్కమింగ్ పేమెంట్ సెలెక్ట్ లో ఉంది. అవుట్ గోయింగ్ పేమెంట్ సెలెక్ట్ లో ఉంది. తర్వాత చెక్ అనే ఆప్షన్ సెలెక్ట్ లో ఉంది. చెక్ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ అలౌడ్ ఫర్ పర్సనల్ పేమెంట్స్. సో ఏంటిది అలౌడ్ ఫర్ పర్సనల్ పేమెంట్స్ అంటే ఎంప్లాయీస్, కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ కి శాలరీస్ కూడా పే చేయొచ్చు అనమాట. దాని పర్పస్ మీకు అది ఉపయోగపడుతుంది. తర్వాత స్ట్రీట్, పోస్ట్ బాక్స్ నెంబర్ ఇవన్నీ ఉన్నాయి లాస్ట్ లో చూడండి. ఇవి ఎందుకు తీసుకుంటున్నాము? మ్యాండేటరీగా తీసుకోవాలి. నేను చెప్తాను, వెండర్ క్రియేట్ చేసేట్టు పోస్ట్ బాక్స్ నెంబర్ ఇవ్వండి. సో మ్యాండేటరీ ఇవ్వాలి. తర్వాత డాక్యుమెంట్ టైప్ ఫర్ పోస్టింగ్ చూడండి.
జెడ్పీ డాక్యుమెంట్ క్రియేట్ అవుతుంది. ఏపీపీ ద్వారా వెండర్ ఇన్వాయిస్ క్లియర్ అయింది అనుకోండి, జెడ్పీ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. జెడ్పీ ఆర్ జెడ్వి జనరేట్ అవుతుంది. మామూలుగా మాన్యువల్గా అయితే ఏ డాక్యుమెంట్ వస్తుంది? కేజెడ్ డాక్యుమెంటా? వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ ఏ డాక్యుమెంట్ వస్తుంది? కేజెడేనా? హలో, జెడ్పీ. ఏపీపీ ద్వారా జెడ్పీ వస్తుందండి. మాన్యువల్ గా క్లియర్ చేస్తే ఏ డాక్యుమెంట్ వస్తుంది? మీరు కేజెడ్ డాక్యుమెంట్ వస్తుంది. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ చేశారు మాన్యువల్ గా F-53 లో క్లియరింగ్ చేస్తే కేజెడ్ డాక్యుమెంట్ వస్తుంది. అది ఏపీపీ ద్వారా మీరు క్లియర్ చేస్తారు అనుకోండి, జెడ్పీ డాక్యుమెంట్ వస్తుంది అనమాట. జెడ్పీ ఆర్ జెడ్వి అనమాట. ఓకే, డౌన్ కి రండి, కొంచెం కిందకి రండి. ఓకే, ఇవేమి చేంజ్ చేయొద్దు మీరు. సేవ్ చేసేయండి. సేవ్. కంటిన్యూ, సేవ్ చేయండి. నెక్స్ట్ స్టెప్ వెండర్ ఇన్వాయిస్. యాక్చువల్ చూడండి, సారీ. సో మనం జెడ్పీ డాక్యుమెంట్ వస్తుందని చెప్పాను కదా, జెడ్పీ డాక్యుమెంట్ కి నంబర్ లైన్ క్రియేట్ చేయాలి. న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ లో నెంబర్ లైన్ ఎక్కడ చేస్తాము? 80 కోడ్ చేస్తాము. FBN1 వెళ్ళండి. కంపెనీ కోడ్ అండ్ ఇంటర్వెల్ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. యాక్చువల్ ఇలా కాదు, మీరు OBA7కి వెళ్ళండి. మనం జెడ్పీ డాక్యుమెంట్ నంబర్ లైన్ తెలియాలి కదా, మనకి తెలియకుండా ఎలా చేస్తాం? OBA7కి వెళ్ళండి, అది కరెక్ట్ వే. /n OBA7 పొజిషన్కి వెళ్ళండి. జెడ్పీ డాక్యుమెంట్ తీసుకోండి. కంటిన్యూ. జెడ్పీ డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఎంత ఉంది? 20 ఉందన్నమాట. ఓకేనా? నంబర్ లైన్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. కంపెనీ కోడ్ అండ్ ఇంటర్వెల్స్ 20 తీసుకోండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. 2024 ఇవ్వండి. నెక్స్ట్ ఏం ఇస్తారు? ఇక్కడ లాస్ట్ నెంబర్ ఎంత ఉందో దాని తర్వాత తీసుకోండి. 3500 నుండి 4000 వరకు తీసుకున్నారు. ఓకే, ఎంటర్. 5001 నుండి 4000 ఎంటర్. సేవ్. కంటిన్యూ చేయండి. ఓకే, నంబర్ లైన్ క్రియేట్ చేసాం జెడ్పీ డాక్యుమెంట్ కి. ఓకే, క్లోజ్ చేయండి. ఈ సెషన్ క్లోజ్ చేసి అక్కడికి వెళ్ళండి. ఇక్కడ బ్యాక్ వెళ్ళండి. 3 కాన్ఫిగరేషన్ స్టెప్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ ఏమో చూద్దాం. నెక్స్ట్ పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్ క్లిక్ చేయండి. ఇన్వెంటరీస్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. పేయింగ్ కంపెనీ కోడ్ అంటే ఏంటి? ఏ కంపెనీ నుండి మనం పేమెంట్ చేస్తున్నామో వెండర్కి అదే పేయింగ్ కంపెనీ కోడ్. అంటే మన కంపెనీ కోడ్ ఇస్తాం. పేమెంట్ మెథడ్ డ్రాప్ డౌన్ చేయండి. సి కదా మంది, సి ఇవ్వండి. సి చేసాం. నెక్స్ట్ మినిమం అమౌంట్ అండ్ మాక్సిమం అమౌంట్. అమౌంట్ లిమిట్ అనమాట. మినిమం ఎంత అమౌంట్ నుంచి అలౌ చేస్తారు ఏపీపీ? ఎగ్జాంపుల్ 10 రూపీస్ ఇవ్వండి. మాక్సిమం అమౌంట్ 999, అలా 9 9s 9 టైమ్స్ ఇవ్వండి. అంటే అన్లిమిటెడ్ అనమాట ఇంకా. ఓకే, నెక్స్ట్ కిందకి రండి. ఫారెన్ బిజినెస్ పార్ట్నర్ అలౌడ్, ఫారెన్ కరెన్సీ అలౌడ్, కస్టమర్ వెండర్ బ్యాంక్ అబ్రాడ్ అలౌడ్. ఇవన్నీ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కు ఉపయోగిస్తాం. అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. అంటే మీరు ఏపీపీ ద్వారా ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్ కూడా చేయొచ్చు. ఫారెన్ కరెన్సీ వెండర్ ఇన్వాయిసెస్ కూడా క్లియర్ చేయొచ్చు. ఓకే, ఫ్రమ్ ఫామ్ డేటాలోకి రండి. ఫ్రమ్ డేటా ఇక్కడ స్క్రిప్ట్ ఫార్మ్స్ డీటెయిల్స్ ఇవ్వాలి. యాక్చువల్గా ఏమిద్దాము? F110 ఇవి మార్చొద్దండి. ఇవి ప్రోగ్రామింగ్, ఎబాప్కి సంబంధించిన ప్రోగ్రామింగ్ చూపిస్తాను. ఈ ఫార్మ్స్ ఏంటనేది. F110 _ PRENUM, P for Punjab, P for Punjab, PRENUM
PRENUM రాంగ్ టైప్ చేశారు మీరు. PRENUM _ CHCK PRENUM కరెక్టే ఉందా? PRENUM 1 minute నేను చెక్ చేస్తున్నాను. _CHCK ఇచ్చేసాం. ఓకే, సేవ్ చేసేయండి. ఓకే, కంప్లీటెడ్. డేటా వాస్ సేవ్డ్. నెక్స్ట్ స్టెప్ చూడండి ఏముందో. బ్యాక్ వెళ్ళిపోండి. వెయిట్. యాక్చువల్గా బ్యాంక్ డిటర్మైజేషన్ చేయాలి కదా, దానికన్నా ఫస్ట్ మనం హౌస్ బ్యాంక్స్ క్రియేట్ చేద్దాం, తర్వాత బ్యాంక్ డిటర్మైజేషన్కి వెళ్దాం. ఓకేనా? ఫస్ట్ హౌస్ బ్యాంక్స్ పైన క్లిక్ చేయండి. మీ కంపెనీ కూడా ఇవ్వండి. కంటిన్యూ చేయండి. ఇన్వెంటరీస్కి వెళ్ళండి. సో ఇక్కడ బ్యాంక్ నేమ్ మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ జిఎల్ అకౌంట్ ఉందా? జిఎల్ గ్రూప్ అకౌంట్ ఉందా? హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవ్వండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ చెక్ చేస్తారా? FS00లో చూడండి. ఉంది కదా, వెళ్ళండి. హెచ్డిఎఫ్సి ఇవ్వండి. హౌస్ బ్యాంక్ ఏమి ఇస్తున్నాము? హెచ్డిఎఫ్సి ఇస్తున్నాం. క్యాపిటల్ ఇవ్వాలండి. క్యాపిటల్ ఇవ్వండి సార్. హెచ్డిఎఫ్సి. తర్వాత బ్యాంక్ కంట్రీ ఇండియా కదా, ఐఎన్ తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ నంబర్ మీ ఫోన్ నంబర్ ఇవ్వద్దు, వేరేది ఏదైనా ఇవ్వండి. 98488 నాది ఇవ్వండి. 98488 24525 245 98488 24525. ఓకే, ఇవి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత రైట్ సైడ్ మీకు క్రియేట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. క్రియేట్ క్లిక్ చేయండి దానిపైన. బ్యాంక్ నేమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని ఇవ్వండి. మీ జాబ్లోకి వెళ్తే ఇన్ఫర్మేషన్ అంతా వెండా మీకు మీ క్లయింట్ ఇస్తారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్, రీజన్ 01 ఆంధ్రప్రదేశ్, లేదంటే తెలంగాణ మీ ఇష్టం. స్ట్రీట్ MRO రోడ్ ఏదో ఇవ్వండి. సిటీ హైదరాబాద్ మీ ఇష్టం. బ్రాంచ్ బ్యాంక్ బ్రాంచ్ శ్రీనగర్ కాలనీ ఏదైనా ఇవ్వచ్చు. కంటిన్యూ. ఓకే, రైట్. నెక్స్ట్ సేవ్ చేయండి. ఫస్ట్ సేవ్ చేయండి. రైట్. నెక్స్ట్ వెయిట్. డేటా వాస్ సేవ్డ్. బ్యాంక్ అకౌంట్స్ రైట్ సైడ్ బ్యాంక్ అకౌంట్స్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. బ్యాంక్ అకౌంట్స్ ఇన్వెంటరీస్కి వెళ్ళండి. ఇన్వెంటరీస్ ఇక్కడ అకౌంట్ ఐడి ఇవ్వాలి. ఓకేనా? హెచ్డి ఇవ్వండి. ఏఐ ఇవ్వండి. హెచ్డి ఇచ్చారు. హెచ్డి అంటే హెచ్డిఎఫ్సి, ఏఐ అంటే అకౌంట్ ఐడి అని అర్థం అనమాట. అకౌంట్ ఐడి మీకు చెప్తాను. అకౌంట్ ఐడి అంటే ఏంటి, IFSC కోడ్ అంటే ఏంటి, స్విఫ్ట్ కోడ్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు రేపు మార్నింగ్ ఒక క్లాస్ చెప్తాను సపరేట్గా. ఓకే, డిస్క్రిప్షన్ ఇవ్వండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ నంబర్ కింద బ్యాంక్ అకౌంట్ నంబర్. అయ్యో, ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని ఇమ్మన్నా నేను, అక్కడ కాదు. హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఓకే, కింద బ్యాంక్ అకౌంట్ నంబర్ ఏమిస్తారు? IBAN అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ నంబర్ అని అర్థం. ఆ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇవ్వండి. 98488 24525
కంట్రీకి IN ఇండియా. ఓకే, నెక్స్ట్ GL అకౌంట్ తీసుకోవాలి. HDFC బ్యాంక్ GL ఉంది కదా రైట్ సైడ్ అక్కడ. మనం HDFC బ్యాంక్ క్రియేట్ చేసాం కదా FS00లో, ఆ GL అకౌంట్ ఇక్కడ తీసుకోవాలి మీరు. HDFC బ్యాంక్ తీసుకోండి. HDFC బ్యాంక్ GL అకౌంట్ ఇచ్చారు. నెక్స్ట్ కరెన్సీ కిందకి రండి. INR, కరెన్సీ INR. ఓకే, ఎంటర్, సేవ్. నో, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ చేయమని అడుగుతుంది, అవసరం లేదు. నో అని అయినా సేవ్ అవుతుంది. రిక్వెస్ట్ క్రియేట్ చేయొచ్చు, అవసరం అలా కూడా పర్లేదు, ఎట్లయినా ఓకే. ఓకేనా, డేటా వాస్ సేవ్డ్ అనమాట. ఇది హౌస్ బ్యాంక్స్ అంటారు. హౌస్ బ్యాంక్ ఎందుకు ఉపయోగపడుతుంది? హౌస్ బ్యాంక్ అంటే ఏంటి? కంపెనీ కోడ్ లెవెల్లో ఒక కంపెనీ కోడ్కి 10 బ్యాంక్స్ ఉన్నాయి. ఈ బ్యాంక్ సంబంధించిన డేటా అంతా కూడా హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ అవుతుంది. సో హౌస్ బ్యాంక్ అని ఒక సపరేట్ కాన్సెప్ట్ ఉంటుంది, మీకు నేను ఎక్స్ప్లెనేషన్ చెప్తాను మీకు. ఓకే, రైట్. నెక్స్ట్ బ్యాంక్ డిటర్మైజేషన్. బ్యాక్ వెళ్ళండి. హౌస్ బ్యాంక్ క్రియేట్ చేసాం కదా, నెక్స్ట్ బ్యాంక్ డిటర్మైజేషన్కి వెళ్ళాలి మనం. సేవ్ చేశారా? మొత్తం సేవ్ చేయండి ఒకసారి. సేవ్ పైన క్లిక్ చేయండి. సేవ్. బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. బ్యాంక్ డిటర్మైజేషన్ పైన క్లిక్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కూడా సెలెక్ట్ చేసుకోండి. చేశారా? సెలెక్ట్ చేయండి, మీ కంపెనీ కూడా సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ అంటే అది ర్యాంకింగ్ ఆర్డర్ పైన క్లిక్ చేయండి. ర్యాంకింగ్ ఆర్డర్, ఈ ర్యాంకింగ్ ఆర్డర్ అంటే కూడా నేను చెప్తాను మీకు అన్ని. ర్యాంకింగ్ ఆర్డర్ పైన క్లిక్ చేయండి. న్యూ ఎంట్రీస్. ఇక్కడ ర్యాంకింగ్ ఆర్డర్లో మీరు ఏం తీసుకుంటారంటే, సారీ, ఇక్కడ పేమెంట్ మెథడ్ కదా, అది డ్రాప్ డౌన్ చేయండి. అది పేమెంట్ మెథడ్ అలే. PM అంటే పేమెంట్ మెథడ్, డ్రాప్ డౌన్ చేయండి. ఓకే, సి కదా మనం తీసుకున్నాము, సి అన్నమాట, ఇవ్వండి. కరెన్సీ అవసరం లేదు, ర్యాంకింగ్ ఆర్డర్ ఇవ్వండి. నెక్స్ట్ హౌస్ బ్యాంక్ డ్రాప్ డౌన్ చేయండి. హౌస్ బ్యాంక్ దగ్గర మన హౌస్ బ్యాంక్ క్రియేట్ చేసాం, HDFC, అది వస్తుంది చూసారా, అదిగో HDFC. కంటిన్యూ చేయండి. ఓకే, ర్యాంకింగ్ ఆర్డర్ ఇచ్చేసాం. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్స్, లెఫ్ట్ సైడ్ క్లిక్ చేయండి. బ్యాంక్ అకౌంట్స్ ఉంది లెఫ్ట్ సైడ్, దానిపైన క్లిక్ చేయండి. న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి, హౌస్ బ్యాంక్ తీసుకోండి. సో మనం ఏదైతే ప్రీవియస్ గా క్రియేట్ చేసామో అవన్నీ 1 by 1 పిక్ అవుతుంది. పేమెంట్, నెక్స్ట్ పేమెంట్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. సి కదా మనకి, సి వస్తుంది ఆటోమేటిక్ గా. అకౌంట్ ఐడి, నెక్స్ట్ అకౌంట్ ఐడి ఏమి ఇచ్చాము, డ్రాప్ డౌన్ చేయండి. అకౌంట్ ఐడిలో ఏమి ఇచ్చాము మనం, HD, డ్రాప్ డౌన్ చేసి వచ్చేస్తుంది HDAI. HD అంటే HDFC బ్యాంక్, AI అంటే అకౌంట్ ఐడి. నెక్స్ట్ బ్యాంక్ సబ్ అకౌంట్ కదా, డ్రాప్ డౌన్ చేయండి. ఏమి ఇచ్చాము మనం, డ్రాప్ డౌన్ చేయండి, అది వస్తుంది. HDFC బ్యాంక్ కదా, HDFC బ్యాంక్ తీసుకోవాలి, ఇవ్వండి. HDFC బ్యాంక్. ఓకే, బ్యాంక్ GL తీసుకున్నాం కదా, రైట్. నెక్స్ట్ అవైలబుల్ అమౌంట్ లోకి వెళ్ళండి. అవైలబుల్ అమౌంట్, న్యూ ఎంట్రీస్, డ్రాప్ డౌన్ చేయండి. మీ బ్యాంక్ వస్తుంది ఆటోమేటిక్గా, HDFC బ్యాంక్ వస్తుంది. కంటిన్యూ చేయండి. అకౌంట్ ఐడి ఇవ్వండి. అకౌంట్ ఐడి డ్రాప్ డౌన్ చేయండి. HDA1 వస్తుంది, మనం అదే ఇక్కడ ఇచ్చాము. ఓకే, తర్వాత డేస్ అన్నాడు కదా, 9 9s ఇచ్చాడు. 9 9s 3 9s ఇవ్వండి. చెప్తాను ఇవ్వండి ఎందుకనేది. కరెన్సీ INR ఇవ్వండి. అవైలబుల్ అమౌంట్ 6 9s ఇవ్వండి. షెడ్యూల్ ఇన్కమింగ్, ఇది కూడా 6, అంటే అన్లిమిటెడ్
చేస్తున్నాము మాక్సిమం అన్నమాట. ఇక్కడ కూడా 6 9s ఇవ్వండి. ఓకే. నెక్స్ట్ అండ్ ఎంటర్ చేయండి వస్తుంది. వెరీ గుడ్. నెక్స్ట్ వ్యాలిడేట్లోకి వెళ్ళండి. వ్యాలిడేట్ నివేట్ తీసుకెళ్ళండి. డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేసి పేమెంట్ మెథడ్ తీసుకోండి. సి కదా మంది. హౌస్ బ్యాంక్స్ లోకి వెళ్ళండి. డ్రాప్ డౌన్ చేయండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, హౌస్ బ్యాంక్ వస్తుంది. అకౌంట్ ఐడి ఇది కూడా డ్రాప్ డౌన్ చేయండి. అమౌంట్ లిమిట్ అన్నాడు కదా, 6 9s ఇవ్వండి. ఇవన్నీ చెప్తాను ఎందుకు ఇస్తున్నామని ఎక్స్ప్లెనేషన్ సపరేట్గా చెప్తాను. ఇది మామూలు 2 hours పడుతుంది. డేస్ అన్నాడు, కరెన్సీ అవసరం లేదు, ఆటోమేటిక్గా పిక్ అవుతుంది. డేస్ అంటే 2 days తీసుకుందాము. టోలరెన్స్ డేస్ అంటారు దీన్ని. ఇవన్నీ చెప్తాను. ఎంటర్ చేయండి. సేవ్ చేయండి. ర్యాంకింగ్ ఆర్డర్స్ అంటే ఏంటి ఇవన్నీ నేను చెప్తాను. 1 by 1 నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. సో ఏపీపీకి సంబంధించిన కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా క్రియేట్ చేసేసాం. నెక్స్ట్ ఒక వెండర్ క్రియేట్ చేద్దాం. XK01 వెళ్ళండి. XK01 డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇవ్వండి. కింద అకౌంట్ గ్రూప్ దగ్గర డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇవ్వాలి. మీరు డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి. ఏమి ఇచ్చారు? అక్కడికి ఎందుకు వెళ్ళారు మీరు? క్లోజ్ చేయండి. మీ వెండర్ని ఎలా క్రియేట్ చేస్తాం మనం? వెండర్ తీసేయండి. అక్కడ మన గ్రూప్ ఇవ్వాలి. కింద అకౌంట్ గ్రూప్ దగ్గర డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇవ్వాలి. మీరు ఏ వెండర్ క్రియేట్ చేస్తున్నారో తీసుకుంటాం మనం. మీ డొమెస్టిక్ వెండర్ ఏం క్రియేట్ చేశారు అదే ఇవ్వాలి. మీ డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇవ్వాలి. లేదంటే క్లోజ్ చేసి చెప్తాను. క్లోజ్ చేసి టైప్ చేయండి, వస్తుంది మీకు. ఫస్ట్ టూ లెటర్స్ టైప్ చేయండి. ఏమి ఇచ్చారో ఎస్కే ఇవ్వండి. చూసారా, SKDV డొమెస్టిక్ వెండర్ గ్రూప్ మీదే కదా అది. ఎంటర్. మీరు కాకపోతే అవ్వదు. మళ్ళీ మీదేనా? డ్రాప్ డౌన్ చేయండి. కంపెనీ తీసుకోండి. కింద నేమ్ ఇవ్వండి. ఏపీపీ అని ఇవ్వండి. వెండర్ నేమ్ ఏపీపీ అని తీసుకుంటున్నాం. మామూలుగా అయితే ఏపీపీ ఎలాగైనా తీసుకోవచ్చు. మామూలుగా జస్ట్ మీకు వెండర్ అంటే ఏమి ఇస్తాం? వెండర్ నేమ్ ఇస్తాం. యాక్చువల్గా రవి అనో రాజు అనో ఎవరో వెండర్ ఎవరైతే వాళ్ళు ఇస్తాం. కానీ ఏపీపీ వెండర్ అని ఇస్తున్నాం. జస్ట్ ఏపీపీ కోసం క్రియేట్ చేస్తాం కాబట్టి. నెక్స్ట్ కిందకి రండి. స్ట్రీట్ హౌస్ నెంబర్ ఇవ్వండి. స్ట్రీట్ హౌస్ నెంబర్, పోస్టల్ కోడ్, సిటీ, కంట్రీ, రీజన్. ఓకే. పోస్ట్ బాక్స్ నెంబర్ కింద ఉన్నది ఇవ్వండి. పోస్టల్ కోడ్ ఎంటర్ చేయండి. ఎంటర్. 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 వెయిట్. సో డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి మీరు. డ్రాప్ డౌన్ చేయండి. షార్ట్ కీ ఇవ్వండి. షార్ట్ కీ 012 మీ ఇష్టం ఏదైనా వచ్చు. 012 అంటే ఏంటి? వెండర్ నంబర్ వస్తుంది. ఓకేనా? ఇవ్వండి. తర్వాత క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A4 ఇవ్వండి. ఎంటర్. పేమెంట్ టర్మ్స్ ఇవ్వండి. పేమెంట్ టర్మ్స్ 0001. మన పేమెంట్ టర్మ్ ఏంటి? 0001. నెక్స్ట్ టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. టోలరెన్స్ గ్రూప్ మీ టోలరెన్స్ గ్రూప్ ఇవ్వాలి. నెక్స్ట్ కిందకి రండి. పేమెంట్ మెథడ్ కిందకి రండి. పేమెంట్ మెథడ్ చూడండి ఎక్కడ ఉంది. అదిగో పేమెంట్ మెథడ్. డ్రాప్ డౌన్ చేయండి. మనం ఏం క్రియేట్ చేసాం? పేమెంట్ మెథడ్ సి. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ చేయండి.
సో ఏపీపీ ద్వారా పిక్ అవ్వాలంటే పేమెంట్ మెథడ్ యాడ్ అయి ఉండాలి, లేకపోతే అవ్వదు, మ్యాండేటరీ. నెక్స్ట్ హౌస్ బ్యాంక్స్, హౌస్ బ్యాంక్ రైట్ సైడ్ చూడండి, ఏపీపీలో చేసిన సి అనేది ఇక్కడ పిక్ అవుతుంది. హౌస్ బ్యాంక్ డ్రాప్ డౌన్ చేయండి, హౌస్ బ్యాంక్ క్రియేట్ చేస్తాం, అది ఇక్కడ వస్తుంది. అదిగో హెచ్డిఎఫ్సి అనేది మన హౌస్ బ్యాంక్, ఇవ్వండి. చూసారా, పేమెంట్ మెథడ్ యాడ్ చేసాం, అడిషనల్ ఇంతకు ముందు చేయలేదు, మనం సి అనేది తీసుకున్నాం. హౌస్ బ్యాంక్, ఈ రెండు కూడా మనం ఏపీపీలో చేసాం. సో అవి మనం వెండర్ కి అసైన్ చేస్తున్నాం. సేవ్ చేయండి. వెండర్ వాస్ క్రియేటెడ్ అనమాట, వెండర్ ని క్రియేట్ చేసాం. ఓకే, నెక్స్ట్ FS00కి వెళ్ళండి. కరెంట్ అసెట్స్ లోకి వెళ్ళండి, బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ జిఎల్ అకౌంట్ ఓపెన్ చేయండి, ఎడిట్, పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఎడిట్ చేస్తున్నాము, ఏం చేస్తున్నామో చూడండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లోకి వెళ్ళండి. హౌస్ బ్యాంక్ డ్రాప్ డౌన్ చేయండి, హౌస్ బ్యాంక్ ఎక్కడ చూడండి, అదిగో డ్రాప్ డౌన్ చేయండి. ఇది మన హౌస్ బ్యాంక్, ఇవ్వండి. నెక్స్ట్ అకౌంట్ ఐడి డ్రాప్ డౌన్ చేయండి, ఇది మనం ఏపీపీలో చేసాం, అవన్నీ ఇక్కడ యాడ్ చేస్తున్నాం, లేకపోతే అవ్వదన్నమాట. ఓకే, అకౌంట్ ఐడి కూడా యాడ్ చేసాం, హౌస్ బ్యాంక్ అండ్ అకౌంట్ ఐడి. సేవ్ చేయండి. కంటిన్యూ. డేటా వాస్ సేవ్డ్. సో వెండర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేద్దాం, వెళ్ళండి. FB60 వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్. వెండర్ తీసుకోండి, ఏపీపీ అని క్రియేట్ చేశాం కదా, తీసుకోండి. ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి, అమౌంట్ ఇవ్వండి 10,000. వెండర్ ఇన్వాయిస్ 10,000 ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఇదిగో వచ్చేయండి. రా మెటీరియల్ అకౌంట్ తీసుకోండి, డ్రాప్ డౌన్ చేయండి, రా మెటీరియల్ అకౌంట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. స్టార్ ఇచ్చేసాము, అమౌంట్ కాపీ అవుతుంది. సిమ్యులేట్ చేయండి అండ్ పోస్ట్. మనం ఒక వెండర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేసాం. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1 వెళ్ళండి. ఎగ్జిక్యూట్ చేయండి. సేమ్ వెండర్ తీసుకున్నాము. చూడండి, ఇక్కడ ఒక వెండర్ ఇన్వాయిస్ అనేది పోస్ట్ చేసాం. సో ఈ ఇన్వాయిస్ ని మనం ఏపీపీ ద్వారా క్రియేట్ చేసాం. ఏపీపీ ద్వారా క్రియేట్ చేద్దాం. న్యూ సెషన్ తీసుకోండి, న్యూ సెషన్. ఏపీపీ రన్, టీ కోడ్ ఏంటి, F110. ఏపీపీ రన్ టీ కోడ్ F110 ఇవ్వండి. ఓకే, ఈరోజు డేట్ ఇవ్వండి. మీరు డ్రాప్ డౌన్ చేయొద్దు, డ్రాప్ డౌన్ చేయొద్దు, డ్రాప్ డౌన్ చేయొద్దు, డ్రాప్ డౌన్ చేయొద్దు, ఇక్కడ చేయకూడదు. మాన్యువల్గా టైప్ చేయండి. డ్రాప్ డౌన్ చేయకండి, ఇక్కడ చేయకూడదు. ఎందువల్లంటే వేరే తీసుకుంటుంది ఆ పారామీటర్స్, మనకు కాదు. ఈరోజు డేట్ ఇవ్వండి. ఇచ్చారు కదా. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ టెస్ట్ అనివ్వండి, TEST టెస్ట్. ఓకే, టెస్ట్ అని ఇచ్చేస్తాను. ఐడెంటిఫికేషన్ టెస్ట్ అని టెస్ట్ చేస్తున్నాం, అవుతుందా లేదండి. ఓకేనా. పారామీటర్స్ పైన క్లిక్ చేయండి, కింద పారామీటర్స్ టెస్ట్ ఉందా. AMR ఇవ్వండి, టెస్ట్ తీసేసి AMR ఎంటర్ చేయండి. AMR 1 ఇవ్వండి, ఎంటర్ చేయండి. ఓకే, సో ఇంత మార్నింగ్ బ్యాచ్ వచ్చింది అనమాట, అది AMR 1 ఇచ్చేసాం. ఓకేనా. పారామీటర్స్ లోకి వెళ్ళండి. కింద కంపెనీ కోర్స్ అని చూసారా, కంపెనీ కోర్స్, దాని కింద క్లిక్ చేయండి. అక్కడ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి.
మీ కంపెనీ కోడ్ ఇచ్చారు. నెక్స్ట్ పేమెంట్ మెథడ్ రైట్ సైడ్ చూడండి. ఇక్కడ మాత్రం మీరు డ్రాప్ డౌన్ చేయొచ్చు. డ్రాప్ డౌన్ చేయండి. ఆ సి ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుని రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ మూవ్ చేయండి. కంటిన్యూ చేయండి. సి యాడ్ అయింది కదా. నెక్స్ట్ పేమెంట్ డేట్. నెక్స్ట్ పేమెంట్ డేట్ అంటే ఏంటి, ఎందుకు ఉపయోగపడుతుంది? వెండర్కి ఏమైనా మనం యాక్చువల్గా ఏపీపీ ఈరోజు రన్ చేసాం, తర్వాత ఏమైనా ఉన్నా కూడా పిక్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. దాని పర్పస్ తీసుకున్నాం అనమాట. ఫ్యూచర్ డేట్ కూడా తీసుకుంటాం. సో మనము 4th కదా, పని చేయండి. 08/01/2024 ఇవ్వండి. ఒక 4 days తీసుకుంటున్నాం అడిషనల్ గా. 08/01/2024 ఇవ్వండి. ఓకేనా? వెండార్ కిందకి రండి. వెండార్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. ఏ వెండారు, ఆ వెండార్ తీసుకోండి. ఏపీపీని క్రియేట్ చేసాం. అదే వెండారా? డ్రాప్ డౌన్ చేయండి. నాకు డౌట్గా ఉంది. సేమ్ వెండారా? ఏపీపీ. ఓకే. ఇక్కడ కూడా 2 దగ్గర కూడా ఇవ్వండి. సేమ్ వెండార్ ఇస్తున్నాం, అదే మల్టిపుల్ గా కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకే. సో 100,578 కదా, నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. 100,578. ఓకే. రైట్. 100,578 కదా. ఓకే. అడిషనల్ లాగ్ లోకి వెళ్ళండి. అడిషనల్ లాగ్. డ్యూ డేట్ చెక్ ఇవ్వండి. ఫస్ట్ సెలెక్ట్ చేయండి. అది దాని కింద కూడా సెలెక్ట్ చేయండి. వెంటనే నెంబర్ ఇవ్వండి. 100,576 కరెక్ట్గా ఇవ్వాలి. మీకు డౌట్ ఉంటే మీరు చెక్ చేసుకోండి. 576 ఏనా? FS00 సెషన్ 578 అంటే ఇవ్వండి. ఆ 2 దగ్గర కూడా ఇవ్వండి. 100,578. స్టేటస్ ఉంది కదా పైన, స్టేటస్ ఫస్ట్ లోది, దానిపైన క్లిక్ చేయండి. ఎస్ అనండి. ఎస్. ఓకే. పారామీటర్స్ హ్యాస్ బీన్ ఎంటర్డ్ అని వస్తుంది. ఇక్కడ రెడ్ లో గ్రీన్ వస్తుంది అనమాట. ఓకేనా? ఇలా వచ్చిన తర్వాత పైన ప్రపోజల్ అని చూసారా? ప్రపోజల్ దానిపైన క్లిక్ చేయండి. స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ చేయండి. ప్రపోజల్ ఈజ్ రన్నింగ్. ఎంటర్ చేయండి. ఎంటర్. ఓకే. ఇలా వచ్చింది. పేమెంట్ ప్రపోజల్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. నెక్స్ట్ పైన ఒక పెన్సిల్ సింబల్ ఉంది, ప్రపోజల్ అని, దానిపైన క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. చూసారా ఇక్కడ గ్రీన్ ఉంది, టైప్ గ్రీన్ ఉంది. అంటే మీనింగ్ ఏంటి? మనము ఏపీపీకి సంబంధించిన కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ప్రాపర్ గా చేశాము అని అర్థం. గ్రీన్ లో లేదు, రెడ్ లో ఉందనుకోండి, మీరు ఏదో తప్పు చేశారని అర్థం. అర్థమైందా? ఇది అవుట్పుట్ అన్నమాట. ఏపీపీ రన్ అవుతుందా అవ్వదా? గ్రీన్ లో ఉంటే ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్, కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్ గా ఉంది. గ్రీన్ లో లేదు, రెడ్ లో ఉందనుకోండి, మీరేమో మిస్టేక్ చేశారని అర్థం. ఓకే. జస్ట్ గో బ్యాక్. పేమెంట్ రన్ పైన చూస్తే దానిపైన క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. ఎంటర్ చేయండి. వెరీ గుడ్. చూసారా? 1 జనరేటెడ్, 1 కంప్లీటెడ్. అంటే ఏపీపీ అనేది ప్రాపర్ గా పేమెంట్ ని క్రియేట్ చేసింది ఏపీపీ ద్వారా. చెక్ చేద్దాం. ఆ సెషన్కి వెళ్ళండి. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N లిస్ట్ లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. ఏం లేవు, కంప్లీటెడ్. కంటిన్యూ చేయండి. క్లియరింగ్ ఐటమ్ తీసుకోండి. క్లియర్డ్ ఐటమ్ తీసుకోండి. క్లియర్డ్ ఐటమ్ తీసుకోవాలి. ఎగ్జిక్యూట్ చేయండి.
ఇన్వాయిస్ క్లియర్ అయింది కదా? ఎలా చెప్తారు ఇన్వాయిస్ ఏపీపీ ద్వారా క్లియర్ అయిందని? ఎలా చెప్తారు మీరు? జెడ్పీ డాక్యుమెంట్ చూసారా? జెడ్పీ డాక్యుమెంట్ ఉంది. జెడ్పీ డాక్యుమెంట్ ఉందంటే ఏపీపీ అనేది మనము ఏపీపీ రన్ చేసి వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేసామని అర్థం అన్నమాట. ఓకే, సో ఒక ఇన్వాయిస్ మాత్రమే క్లియర్ చేసాం. మరి 10 ఇన్వాయిసెస్ ఉన్నా కూడా ఏపీపీ ద్వారా క్లియర్ చేయాలి. 100 ఇన్వాయిసెస్ ఉన్నా కూడా ఏపీపీ ద్వారా క్లియర్ చేయాలి. 1000 ఇన్వాయిసెస్ ఉన్నా కూడా ఏపీపీ ద్వారా క్లియర్ చేయాలి. చేద్దాం. ఓకే, వెళ్ళండి. FB60 వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ సేమ్ సెషన్ ఇక్కడ తీసుకోండి, పర్లేదు. అవన్నీ క్లోజ్ చేసేయండి, అవసరం లేదు. FB60 తీసుకోండి, వెండా తీసుకోండి. ఏపీపీ వెండా తీసుకోండి. డేట్ ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి. రా మెటీరియల్ అకౌంట్ ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి. ఎంటర్. స్టిమ్యులేట్. సేవ్. సో మనం మళ్ళీ సేమ్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేయాలి. సో గోటులోకి వెళ్దాం. ఈచ్ అండ్ ఎవ్రీ టైం చేయడం నాట్ రిక్వైర్డ్ కదా. గోటులోకి వెళ్ళండి. గోటు లాస్ట్ లో ఉంది, టాప్ లో పోస్ట్ విత్ రిఫరెన్స్ క్లిక్ చేయండి. గోటు పైన పోస్ట్ విత్ రిఫరెన్స్. ఎంటర్. ఎంటర్. సేవ్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. కంటిన్యూ. గోటులోకి వెళ్ళండి అగైన్. అలాగే ఒక 5 to 10 డాక్యుమెంట్స్ పోస్ట్ చేయండి. ఓకే, ఇస్ ఎనఫ్. ఓకే, వెళ్ళండి. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1 కి వెళ్ళండి. ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి, ఆల్మోస్ట్ మనకి ఇక్కడ నంబర్ ఆఫ్ ఇన్వాయిసెస్ అనేవి పోస్ట్ చేసాం. 7 ఇన్వాయిసెస్ చేసాం. ఓకేనా? ఇవన్నీ కూడా మనం ఏపీపీ ద్వారా క్లియర్ చేయాలి. న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్. సో ఏపీపీ రన్ టీ కోడ్ ఏంటి? F110. సో AMR1 తీసేసి AMR2 ఇవ్వండి. సేమ్ ఐడెంటిఫికేషన్ యూజ్ చేయకూడదు. AMR2 ఇవ్వండి. ఎంటర్. ఓకే, సో AMR2 అనేది తీసుకున్నాం. మీ ఇష్టం, మీరు ఎలా కావాలంటే అలా తీసుకోండి, నో ఇష్యూ. ఓకేనా? పారామీటర్స్ లోకి వెళ్ళండి. పారామీటర్స్ కంపెనీ ఇవ్వండి. కంపెనీ కోడ్. పేమెంట్ మెథడ్ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ సి ఉంది కదా, అడ్జస్ట్ చేయండి. మాన్యువల్ కూడా ఇవ్వచ్చు, ఏం కాదు. సి మంది. కంటిన్యూ. నెక్స్ట్ పేమెంట్ 4 ఇవ్వండి. మనం ఇచ్చాం ఆల్రెడీ. 04 8 కదా, 08 08/01/2024. వెండర్ ఇవ్వండి. వెండర్ డ్రాప్ డౌన్ చేయండి.
సో ఏబిపి వెండర్ తీసుకోవాలి సేమ్ ఇక్కడ కూడా 170 అడిషనల్ లాగ్ లోకి వెళ్ళండి. అడిషనల్ లాగ్ డ్యూ డేట్ చెక్ చేసుకోండి, పేమెంట్ మెథడ్ సెలెక్షన్ తీసుకోండి, వెండర్ నెంబర్ ఇవ్వండి, బ్యాక్ స్పేస్ ఇస్తే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ప్రీవియస్ యూజ్ చేసిన వెండర్. స్టేటస్ లోకి వెళ్ళండి. స్టేటస్ ఎస్, ఓకేనా, ఎస్ ఇచ్చాను. ఇలా వస్తుంది. ఇచ్చిన తర్వాత ఏంటిది, ఓకే వెయిట్ వెయిట్. సో స్టేటస్ లోకి వెళ్ళాం. తర్వాత ప్రపోజల్ తీసేయండి, పైన ఉంది కదా ప్రపోజల్. స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ చేయండి. ఎంటర్ చేయండి. గ్రీన్ లో ఉన్నది పోయేంత వరకు ఎంటర్ ఉంది కదా, ఎంటర్ చేస్తే గ్రీన్ లోకి వస్తుంది. ఓకేనా. ప్రపోజల్కి వెళ్ళండి, పెన్సిల్ సింబల్ ఉంది ప్రపోజల్. కంటిన్యూ. చూసా గ్రీన్ లో ఉంది, పేమెంట్ రన్ అవుతుంది. సో మీరు ఏమేమి ఇన్వాయిసెస్ పిక్ అవుతుంది అది కూడా చెక్ చేయొచ్చు. 1,40,000 పైన డబుల్ క్లిక్ చేయండి. పైన పైన 1,40,000 పైన చూసారా, ఈ ఇన్వాయిస్ అన్ని మనం ఎంట్రీ పోస్ట్ చేసాం జస్ట్ నౌ. అర్థమైందా? అవన్నీ కూడా పిక్ అవుతున్నాయి అన్నమాట. ఓకే. సో మల్టిపుల్, ఓన్లీ ఒక వెండర్ తీసుకున్నాం, మీరు మల్టిపుల్ వెండర్స్ కూడా తీసుకోవచ్చు. నంబర్స్ ఉంటాయి కదా, నంబర్స్ ని బేస్ గా చేసుకుని తీసుకోవచ్చు, అవి కూడా క్లియర్ చేయొచ్చు. ఓకే, బ్యాక్. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళరా, పేమెంట్ రన్ చేసింది. ఎక్కడికి పేమెంట్ రన్ అయిపోయిందా? హలో సార్ అవ్వలేదు సార్, అది మొత్తం బ్యాక్ వచ్చేసరికి అది హోమ్ స్క్రీన్ లోకి వచ్చింది. ఫుల్ బ్యాక్ ఎలా వెళ్తారండి? ఫుల్ బ్యాక్ ఎలా వెళ్తారు? వెళ్ళండి, ఎస్ఏపీలోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు వస్తుందో రాదో మరి. ఇప్పుడు స్లోగా చేయాలండి. ఏపీపీ రాని ఇవ్వండి, టీ కోడ్ ఇవ్వండి. 110. మీరు స్లోగా చేయండి, ఎందుకంటే ఇది ఏపీపీ, ఇవన్నీ చాలా సెన్సిటివ్ కాన్ఫిగరేషన్స్. మనం మీరు రాంగ్ గా చేస్తారనుకోండి, బై మిస్టేక్ పొరపాటు చేసినా కూడా ఏమవుతుందంటే అవన్నీ మళ్ళీ వెతుక్కోవాలి. ఆ పేమెంట్ రన్ పైన క్లిక్ చేయండి. స్టార్ట్ ఇమీడియట్లీ కంటిన్యూ చేయండి, ఎంటర్ చేయండి. చూసారా, 1 జనరేటెడ్ 1 కంప్లీటెడ్, 1 జనరేటెడ్ 1 కంప్లీటెడ్. క్లియర్ కదా? రైట్. సో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ FBL1 వెళ్ళండి. FBL1 ఈ సెషన్ ఇలాగే ఉంచండి, క్లోజ్ చేయండి. ఈ సెషన్ ఉంచండి, క్లోజ్ చేయండి. FBL1 వెళ్ళండి. సెషన్ ఓపెన్ చేసి ఉంచారు కదా, లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. స్లోగా చేయండి, కంగారు పడకండి. రిఫ్రెష్ చేయండి. చూసారా, ఏమీ లేవు, క్లియర్ అన్నమాట. ఓకే, క్లియర్ ఐటమ్స్ లోకి వెళ్ళండి, ఎగ్జిక్యూట్ చేయండి. అన్ని కూడా అర్థమైందా? అర్థమైంది లేదా? అర్థమైంది సార్. అశోక్, ఓకే సార్, ఓకే. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్స్ ఏపీపీ లేకుండా కూడా చేయండి, కూడా చేయండి. ఏపీ సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. అందరికీ బ్రేక్ అవుతుందా? అందరికీ స్లోగా అనిపిస్తుందా? అది మీ నెట్వర్క్ ఇష్యూ అండి. వెళ్ళండి సార్, వెళ్ళండి. F110.
ఏపీపీ రన్ ఇక్కడ ఉండండి చూడండి. యా, యాక్చువల్గా అందరికీ యాక్చువల్ అందరికీ అవుతుంది. నా వాయిస్ వినిపిస్తుందా లేదా క్లియర్ గా? కొంచెం బ్రేక్ అవుతుంది సార్. ఇప్పుడు వినిపిస్తోంది సార్, ఇందాక బ్రేక్ వచ్చింది. నెట్వర్క్ ఏదైనా కొంచెం ఒకసారి అప్ అండ్ డౌన్స్ ఉంటుంది కదా. చూడండి, మీరు ఏపీపీ రన్ అవ్వలేదనుకోండి, మీకు రెడ్ లో ఏదైనా ఉంటే కనుక మీరు ఏమైనా మిస్టేక్ చేస్తారనేది ఎక్కడ తెలుస్తుంది మీకు? పైన ప్రపోజల్ అని చూసారా? ప్రపోజల్ పైన చూడండి, అది కాదు ఇంకోటి ఉంది. దాని తర్వాత దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ఒక షీట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చదువుకోవాలి మీరు. మనం ఏమన్నా తప్పు ఏం మిస్టేక్ చేసామేంటనేది ఇక్కడ చదువుకోండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ చదువుకుని మీరు ఓన్ గా క్లియర్ చేయాలి. మళ్ళీ నాకు కాల్ చేసి ఏపీపీ రన్ అవ్వలేదని చెప్పొద్దు. మీరు ఓన్ గా చేయాలి, మీ రెస్పాన్సిబిలిటీ. 1 డే అవ్వచ్చు, 2 డేస్ అవ్వచ్చు, 10 డేస్ అవ్వచ్చు. మీరు ఓన్ గా ఏపీపీ రన్ చేయాలండి. మీరు ఎవరి హెల్ప్ అయినా తీసుకోండి. ఇక్కడ చదవండి, మీకు ఎక్కడ చేయాలో కూడా నేను చెప్తున్నాను. ఇక్కడ ఓన్ గా మీరు క్రియేట్ చేయాలి ఏపీపీకి సంబంధించి. ఏమున్నా సరే ఇక్కడ చెక్ చేసుకోండి, మీరు ఏం మిస్టేక్ చేస్తారని తెలుస్తుంది. ఓకేనా? బ్యాక్ వెళ్ళండి. ఇంకోటి, పారామీటర్స్ అనేవి డిలీట్ చేయాలి. ఎప్పుడు మీకు ఏపీపీ పేమెంట్ రన్ అవ్వలేదు, అటువంటి సిచ్యువేషన్ లో మీరు ఏం చేస్తారు? పారామీటర్స్ డిలీట్ చేయాలి. ఎగ్జాంపుల్ AMR3 అని చెప్తాను. AMR3 ఎంటర్ చేయండి. పారామీటర్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఏదన్నా ఇవ్వండి, ఇక్కడ కంపెనీ కూడా అది ఇవ్వండి చెప్తాను. పేమెంట్ మెథడ్ ఇవ్వండి. డేట్ ఇవ్వండి. వెండర్ ఇవ్వండి. అడిషనల్ లాగ్ లోకి వెళ్ళండి. అడిషనల్ లాగ్ డ్యూ డేట్ చెక్ ఇవ్వండి. పేమెంట్ మెథడ్ ఇవ్వండి. కింద సెలెక్ట్ చేసుకోండి వెండర్స్ అవి. స్టేటస్ లోకి వెళ్ళండి. ఇస్తానండి. పారామీటర్స్ ఎంటర్డ్. ఎగ్జాంపుల్ చూడండి, తర్వాత 1 by 1 వస్తే మనకి యాక్చువల్గా ఇవన్నీ కూడా మీరు డిలీట్ చేసుకోవాలి. ఫస్ట్ లో మనకి ఎలా ఉంది? రెడ్ లో ఉంది, అక్కడ నుండి స్టార్ట్ చేయాలి. సో ఈ పారామీటర్స్ యాడ్ అవుతాయి. ఇవి డిలీట్ ఎలా చేసుకుంటారు? డిలీట్ చేసిన తర్వాత కానీ మీరు చేయొద్దండి. ఎలా డిలీట్ చేస్తారు? పైన ఎడిట్ లోకి వెళ్ళండి. ఎడిట్ టాప్ లో ఉంది చూడండి. పారామీటర్స్ లోకి వెళ్ళండి. చూసారా? డిలీట్ చేయండి. డిలీట్ కంటిన్యూ అంటే మీరు ఎంటర్ చేసే ఇన్పుట్స్ అని డిలీట్ చేస్తున్నారు. చూసారా? డిలీట్ అయిపోయిందా? తర్వాత మళ్ళీ గోటులోకి వెళ్ళండి. లైన్స్ ఇంకా ఉంటాయి. గోటు కదా, సార్ ఎడిట్ లోకి వెళ్ళండి. సార్ ఎడిట్ లోకి వెళ్ళండి. ఎడిట్ లోకి వెళ్ళండి సార్. ప్రపోజల్ లోకి వెళ్ళండి. వెళ్ళండి. ఎడిట్ పైన క్లిక్ చేయండి. ప్రపోజల్ ఇక్కడ కూడా డిలీట్ ఉంది చూసారా? 4th లైన్ ఇక్కడ నుంచి ఇవి కూడా డిలీట్. ప్రపోజల్ రన్ అయిన తర్వాత ఇవి కూడా డిలీట్ చేయాలి. సో మీరు ఏదైనా ఇన్పుట్స్ రాంగ్ ఎంటర్ చేశారనుకోండి, ఈ పారామీటర్స్ అనేవి ఎడిట్ లోకి వెళ్ళి ఫస్ట్ పారామీటర్స్ లోకి వెళ్ళి డిలీట్ చేసుకోండి. తర్వాత ప్రపోజల్ లోకి వెళ్ళి డిలీట్ హైలైట్ అవుతుంది. ప్రపోజల్ కనుక చేసి అవన్నీ కూడా డిలీట్ చేసుకోవచ్చు. డిలీట్ చేసుకుని ప్రాపర్ గా మళ్ళీ ఇన్పుట్స్ ఇవ్వండి. మీరు ఏమైనా ఇన్పుట్స్ రాంగ్ గా ఎంటర్ చేస్తే ఇవి డిలీట్ చేయాలి. డిలీట్ చేసి ఫస్ట్ నుండి ప్రాపర్ గా ఇవ్వండి. క్లియర్ కదా? అర్థమైందా లేదా? సో దీన్ని ఏపీపీ అంటారండి, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ అని చెప్తారు. సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో 100% మ్యాండేటరీ క్వశ్చన్. అది మ్యాండేటరీ. ఆ స్లైడ్ ఉంది కదా, అది ఓపెన్ చేయండి. ఐమ్ సారీ, మీరు టైప్ చేశారు కదా, అది ఓపెన్ చేయండి. ఇవన్నీ చదువుకోండి. కస్టమర్కి చేయండి. మీరు కస్టమర్కి వెంటనే నేను చెప్పాను కదా, కస్టమర్కి చేయండి. మీరు ఈజీగా ఉంటుంది, ఏముండదు. బట్ ఏపీపీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో ఈ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్తారు. రేపు నేను ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను మీకు కొన్ని. తర్వాత హౌస్ బ్యాంక్స్ రేపు 2 టాపిక్స్ కవర్ చేద్దాం మనం. క్లియరా?
క్లియరా కదా? ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ నైట్ ఆల్.